నమస్తే అండి. మిద్దె తోటలో వంకాయలు, ములక్కాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ఉన్నాయి, కోసుకుందాం. నేను వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోని నేను డిలీట్ చేసేస్తా. ఏనాడు నేను రీయూజ్ కంటెంట్ ఉపయోగించాల. ఎందుకు అంటే నాకు ప్లేస్ ఉండదు. మన మిద్దె తోటలో వంకాయలు వారానికి 3 సార్లు కోస్తున్నానని చెబుతున్నానండి. ఆ మాట వంకాయలు ఏంటోనండి బాబు, ఇట్లా కాస్తున్నాయి మనకి. ఇదిగోండి, ఇది కుండీలో ములగ చెట్టు, గ్రో బ్యాగ్లో ఉంది అటేపిన. ఇదిగోండి, ఇది కోస్తున్నా ములక్కాయ. అక్కడ ఇంకోటి ఉంది, అది కూడా కోసుకొస్తా. అదిగోండి అక్కడ ఉంది, అది కూడా 15x12 గ్రో బ్యాగ్. అది గ్రో బ్యాగ్. ఇది 2 ములక్కాయలు. ములక్కాయలండి. ఇంకా ఇటు చూడండి, అవి కోస్తా. ఇదిగోండి పైన, అది నేల మీద చెట్టు. ఇదిగోండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది అక్కడ పెట్టేసి వస్తా. పచ్చిమిరపకాయలు కోద్దాం. ఇదిగోండి పచ్చిమిరపకాయలు చూడండి, ఇటించి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు కోసే ముందు మీకు స్టార్ ఫ్రూట్లు చూపించి కోస్తాను. స్టార్ ఫ్రూట్లు ఒక్కసారి ఇటు వెళ్ళి ఇట్లా చూడండి ఎన్ని కాయలు. ఇది ముదిరింది అంటారా? చూస్తా, మీరు ఈలోపు అది చూడండి. ముదిరితే ముదరలా. ఇందాక అంకులు ఒక 4 బెండకాయలు కోసుకొచ్చారు. ఇదిగోండి, అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు ఏం కాసింది ఈసారి. చెప్పాను కదా నేను, కంపోస్టు ఇట్లా బకెట్లో పెట్టి, ఇదిగోండి తడవకుండా ఇట్లా పెట్టి, ఈ నీళ్ళు ఈ మొక్క మొదట్లోకి వస్తున్నాయి. పక్షులు చక్కగా అక్కడికి వచ్చి చిన్న వాటిల్లో నుంచి వచ్చే చిన్న పురుగుల్ని తింటున్నాయి. ఇదిగోండి ఇదిగోండి కింద. అసలు ఏం కాసిందండి బాబు, ఏం కాసింది, భలే కాసింది. చాలా బాగా కాసినాయి. ఇవ్వండి, ఇక్కడి నుంచి పచ్చిమిరపకాయలు కోసుకుంటా. చిక్కుడుకాయలు ఇంకో రోజు కోస్తానండి. చిక్కుడుకాయలు మీలో ఎంతమందికి ఇష్టం అండి? చిక్కుడుకాయ షార్ట్ పెడితే అబ్బా అసలు ఎంతమంది భలే ఉన్నాయి అంటున్నారు. పచ్చిమిరపకాయలు చూడండి, ఈ కారం లేకుండా ఉంటాయి. ఎంత హ్యాపీనో నిజంగా. నేను ఇది ఎండాకాలం పెట్టుకున్న చెట్లు, ఇప్పుడు పనికొచ్చినాయి మనకి, ఇప్పుడు కాస్తున్నాయి. పచ్చిమిరపకాయలని చేత్తో కొయ్యమని నాకు కామెంట్స్ రాశారు, కానీ నాకు మండలు ఇరిగిపోతున్నాయి. అందుకని నేను కత్తిరి యూజ్ చేయాల్సి వస్తుంది. చాలా బాగా కాస్తున్నాయిలే అసలు పచ్చిమిరపకాయలు మట్టికి. ఇంకో నర్సరీ మేళా ఉందంటండి ఆగస్టు 27న 31 అని చెప్తున్నారు. చూడాలి, కుదిరితే వస్తా. చెప్పలేను నేను, అందుకే నేను మీకు చెప్పట్లా వస్తాను అని. ఇగోండి, ఈ ఒక్క చెట్టుకి ఇన్ని వచ్చినాయి. రండి, ఇట్లాగే రండి. అసలైన పచ్చిమిర్చి చెట్టు ఇది భలే కారం ఉంటుంది, భలే కారంగా ఉంటున్నాయి. భలే బాగుంది అసలు టేస్ట్. దిబ్బ రొట్టెల్లోనూ వాటిల్లో వేసుకుంటానికి సూపర్. ఇగోండి, నాకైతే భలే నచ్చింది ఈ పచ్చిమిర్చి, సూపర్. సీతాఫలాలు అయితే ఏం కాస్తున్నాయో, అసలు ఎన్ని పిందెలు ఉన్నాయో. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు కూడా కొంటలా నేను. ఇక ఇటు రండి, అటు రండి మీరు. ఇక్కడ వంకాయ ఉంది, ఇది కూడా కోసుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ వంకాయ. బెండకాయలు ఇట్లా రోజుకి 5-6 వస్తున్నాయి, దాసి పక్కన పెడుతున్నా, పులుసు వేసుకుంటాను. ఇదిగోండి, ఇవి ఇట్లా అయితే విత్తనాలు, కానీ ఇవి కూడా కోస్తున్నా. ఇవి కూడా చాలా బాగుంటున్నాయి. కింద పడేయకుండా మట్టికి నేను కూరగాయలు కొయ్యను. పద్మాంటి అంతే, కూరగాయల మట్టికి పద్మాంటి కింద పడేస్తుంది. బాబా ఏమున్నాయండి బాబు,
ఏమున్నాయండి ఇదిగోండి, కోసేసుకుందాం. నేను ఇటు నుంచి ఇటు మార్చాను. ఇదిగోండి, ఇటు రండి, ఎంత బాగున్నాయి చూడండి. కొన్నే కోస్తా, గ్రీన్ బాగా ముదురు రంగు వచ్చినాయి కోసుకుందాం. మనకి పచ్చడికి ఈసారి రోటి పచ్చడి చేస్తా. ఏం చేస్తాను వీటితో, మన ఇంట్లో వాటితో. ఈ బజ్జీ పచ్చిమిర్చి, ఇది ఉత్తరేని మొలిసింది. ఉత్తరేని పొల్లు దోముకుంటే భలే పొల్ల నొప్పి ఉన్నప్పుడు అంట ఉత్తరేని పుల్ల పట్టుకెళ్ళిస్తే పొల్లు దోమితే మనకి పొంటి నొప్పి ఉండదు అంటున్నారు. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి, చూసారా? ఇది ఇంకా వంకాయలు కోసుకుంటూ వెళ్ళిపోదాం రండి. ఇక్కడి నుంచి కోసేస్తున్నా రండి. ఇదిగోండి ఎంత బాగున్నాయండి, బంగారు తల్లులు ఎట్ట కాస్తున్నాయి. ఇదిగోండి, ఇదిగోండి మా పక్షి. అసలు పక్షులు ఏంటండి బాబు, నా చుట్టూతో నేను పైకి రాగానే వచ్చేస్తున్నాయి. ఇంట్లో ఉన్నాను అనుకోండి అరుస్తున్నాయి, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా అని. భలే ఉన్నాయి. మన ఇంట్లోనే పిల్లలు పెట్టినాయి అవి, మన మిద్దె తోటలోనే తిరుగుతున్నాయి. ఇదిగోండి మన తమ్మకాయలుగా ఎండిపోయినాయి. ఇటు రండి అమ్మ, విత్తనాలు కావాలండి బాబు, పెట్టాలి ఇప్పుడు. ఈ తమ్మకాయ కూరకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో అని నాకు తెలీదు. మా నాన్నగారు అంకులు అందరూ ఈ తమ్మకాయ కూర అంటున్నారు. ఇదిగోండి విత్తనాలు ఇవి. ఎండినయా? ఎండలేదుగా, పచ్చి అయిపోయినాయి. ఏం లేదు, గాలికి పడిపోయినాయి. మల్లెపూలు పోస్తున్నాయండి. వాతావరణం క్లైమేట్కి మనకి చూడలేదులే, చూడలే అదే సరిపోతాయి పచ్చడికి. ఎంత బాగుంది చూడండి. ఇదిగోండి ఇక్కడ నుంచోండి మీరు, ఈ సందులోకి వెళ్ళి కోసుకొచ్చేస్తా. ఇదిగోండి ఇటు రండి, చూడండి ఎంత బాగున్నాయి. దీనికి కూడా పిండి నల్లి అటాక్ అయింది. అటు వెళ్ళి కోస్తాను. కోస్తున్నా, కనపడలా, ఇటు కోసుకుని వస్తున్నా. ఇదిగోండి వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి చూపిస్తున్నారు. అంత ఎత్తు అయిపోయినాయి ఈ వంగ చెట్లు. 12x12 గ్రో బ్యాగ్లో పెట్టాను. ఇంత బాగా కాస్తున్నాయి అసలు. ఏమండి కోసే వాళ్ళకి కనపడవండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కనపడలేదంట నాకు. ఇదిగో ఎంత పెద్ద కాయ, ఇదిగోండి ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఇక్కడ గులాబీ పువ్వు చూడండి. అసలు భగవంతుడికి నిన్న గులాబీ పూలు, నాటు గులాబీ పూలు కోసాను. అబ్బా ఏమందంగా ఉందండి, ఏమందంగా ఉందండి. ములగ చెట్టులో పెట్టాను. ఇదిగోండి ములగ చెట్టు కుండి, ఇది చిన్న కుండి. అసలు ములగ చెట్టు పువ్వు ఇంకా పద్మాంటి ములగ చెట్టు పువ్వు కాయగా నిలబడట్లేదు అంటున్నారు. భూమికి సేంద్రియం అవసరం, మొక్కకి పోషకాలు అవసరం. ఇది కంపల్సరీ. భూమికోమో మనం పశువుల ఎరువు అది ఇస్తాం, మొక్కకి ఏమి ఇస్తాం? పోషకాలు ఇవ్వాలి. మన మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ స్ప్రే చేయాలి, కాల్షియము అన్నీ. మీకు నా ఛానల్లో అన్ని వీడియోలు ఉన్నాయండి. ఇది చూడండి దొండకాయలు
ఎంత బాగుందండి, ఎంత బాగున్నాయి. ఇట్లా కోసుకుంటే పచ్చడికి వచ్చేస్తున్నాయి. ఇదిగండి అసలు ఎంత లావు అయింది చూడండి, కనపడకపోతే ఇంత లావు అవుతున్నాయి. ఎంత బాగున్నాయి, ఎతికితే దొరుకుతాయి. నేను ఈ దొండకాయల జోలికి అయితే ఇప్పుడు వెళ్ళట్లా, వెళ్ళామనుకోండి ఇక్కడే నాకు సరిపోతుంది. ఇంకో వంకాయ ఉంది, కోసుకుందాం పదండి. ఇంకో వంకాయ ఉంది, చెర్రీస్ ఉన్నాయి, కోస్తాను. చెర్రీ టమాటాలు, చెర్రీస్ అంటే ఇదిగోండి వంకాయ. ఇక్కడ మనకి పీనట్ బటరు కాయగా మారింది, ఇక్కడ ఉంది కాయ. ఇటించి చూస్తే ఇది పీనట్ బటర్. నేను కూడా టేస్ట్ చూడాల. కాయ అటు పక్కన ఉంది. ఓకే, ఇదిగోండి మన జంబో వంకాయ. ఏం వంకాయ అసలు ఏం జంబో వంకాయ సూపర్గా ఉంది. అటు వెళ్ళి దేవుడు మందారం పువ్వు చూడండి, ఇక్కడి నుంచి ఎంత బాగా పూసిందో. ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడి నుంచి ఎంత అందంగా కనపడుతుందో, సూపర్గా కనపడుతుంది. అసలు భలే ఉంది. ఎంత బాగా పెద్ద పువ్వు పూసిందండి, చాలా పెద్ద పువ్వు పూసింది. యాపిల్ పువ్వులు ఇక్కడ 3 పువ్వులు భలే పూసినాయి. యాపిల్ కూడా సూపర్గా పూసినాయి. అన్నీ బాగా వస్తున్నాయి, చిగుర్లు అన్నీ సక్సెసే, మంచిగా ఉన్నాయి మొక్కలు. నేను బోన్ మీల్ ఎక్కువ వేసానని అందరూ బోన్ మీల్ ఎక్కువ వేసావు పద్మాంటి అంత వేస్తాయని ఈ సంవత్సరం నేను ఇంకా బోన్ మీల్ వేయను. గాంధీ ప్రసాద్ గారి బోన్ మీల్ మట్టికి సూపర్గా ఉందండి, చాలా బాగుంది గాంధీ ప్రసాద్ గారిది. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి నేను 50 కిలోలు పడుతున్నాయి మన మిద్దె తోటకి తెప్పించేసాను, కలిపేసి మొత్తం అన్ని మొక్కలకి వేసా. అదిగోండి చెర్రీ టమాటాలు కోసుకుందాం, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. వంకాయలు, పచ్చిమిరపకాయలు ఏరుతాను తర్వాత. ఇప్పుడు ఇక్కడ చెర్రీ టమాటా కోస్తా. ఇదిగోండి ఎంత బాగున్నాయి, గుత్తి గుత్తి కోసేస్తా, పండిపోతున్నాయి ఇంట్లో పెట్టేసుకుంటా. నాకు ఇంక ఇబ్బంది ఉండదు. ఇట్లా రంగు వచ్చేసినాయి అనుకోండి, చెట్టునున్న 20 రోజులు ఉంటాయి, కానీ కోసుకుంటున్నాను నేను. ఈ టమాటా చాలా ఇష్టం అందరికీ, అందుకోసం కోస్తున్నా. జాంకాయ పువ్వు చూడండి ఏం అందమైన పువ్వు, జామ పువ్వు. దగ్గరికి చూస్తే పువ్వు అందం తెలుస్తుంది. ఈ మొక్క గురించి తెలుసుగా, మండ పెట్టి బతికిచ్చాను. ఇట్లా మండలు ఉన్నప్పుడు ఈ మండకి మట్టి పెట్టి క్లాత్ చుట్టేసి, మీకు అమెరికాలో ఉన్నవాళ్ళు ములగ చెట్లు పెంచుతున్నారు, మండ తెచ్చుకుంటే ఈ మండకి నేను మన ఛానల్లో ఉంది, మట్టి పెట్టేసి గుడ్డ చుట్టేసి నీళ్లు మొక్కకు మట్టికి వారానికి ఒక్కసారి పోసి ఇక్కడ మట్టికి రోజు తడపాలి, స్ప్రే చేయాలి. ఇంత బాగా చిగురు వచ్చింది. ఇది ఒక నర్సరీకి వెళ్తే ఆ నర్సరీలో చిన్న చిన్న నాటు ములక్కాయ బాగుందంటే వాళ్ళు ఇంత మండ ఇచ్చారు నాకు, తెచ్చుకుని పెట్టాను. ఇదిగోండి ఇక్కడ చెర్రీ టమాటా ఉన్నాయి, ఇక్కడ కోద్దాం. నాకు దారిలో ఏవి కనపడితే అవి మీతో మాట్లాడుతా కట్ చేస్తున్నా. ఎంత హ్యాపీగా ఉందో అసలు. ఎట్టయినా టమాటాలు, ఇప్పుడున్న టమాటా రుచి రావట్ల కూరలో. ఈ టమాటా వేస్తే పుల్లగా ఉండి భలే రుచిగా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. కొంచెం కరివేపాకు కూడా కోసేస్తున్నా, ఎందుకంటే బాగా పెరుగుతుంది ఇక్కడ, మళ్ళీ గుబురు వస్తుంది. ఇట్లా కట్ చేసుకెళ్ళిపోయి నేను ఇంట్లో పెట్టేసుకుంటా, చక్కగా 4 రోజులు వస్తాయి. సువాసన సూపర్. అక్కడ పోస్తున్నా పదండి. ఏమండి, ములక్కాయలు కోస్తానికి ఒక యుద్ధం చేస్తున్నామండి. నాకు హెల్ప్ చేస్తానికి రాహుల్ అని హెల్ప్ చేస్తానికి వచ్చాడు. ములక్కాయలు కోసినప్పుడల్లా నేను రాహులే కోస్తాం. నేను ఇట్లా మండ ఉంచుతాను, తనేమో కట్ చేస్తాడు. రాహుల్ చూసుకో.
నువ్వు జాగ్రత్త, ముందు లేనిపోయింది ములక్కాయల సంగతి దేవుడు ఎరుగు. పడ్డి సూపర్. అట్లా సన్న మండలు కట్ చేసి బెస్ట్. సూపర్. అమ్మ నా నెత్తి మీద నాకే పడుతున్నాయి ములక్కాయ. కట్ చేయి, పక్కకి వెళ్ళింది అది, పక్కకి. ఏమండి ములక్కాయలు కొత్తానికి మేము యుద్ధం చేస్తున్నామండి. ఇటు తిప్పుకో కళ్ళ వల్ల. చూసారా అండి, ఈ ములగ చెట్టు చిటారి కొమ్మన కాయలు కాస్తుందండి. కాకపోతే అసలు ఏమి టేస్ట్ ఉంటుందో, సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్రతిసారి ఇబ్బంది పడుతూ కట్ చేస్తున్నామండి ములక్కాయలు మట్టికి. ఇగోండి ఎన్ని కాయల కోసం మొత్తానికి. తిప్పుకో కత్తిరి. అయ్యో రామ, ఇదొకటి. ఇంకెక్కడన్నా ఉన్నాయా గుర్తులు ఇట్లా అందంగా? ఇగోండి ఎంత హ్యాపీగానో. ఇన్ని దానిమ్మకాయలు రాహులు ఇదిగోండి మా రాహుల్ అండి. వాళ్ళు అన్ని ములక్కాయలు కోస్తానికి ఇన్ని కాయలు కోసి పెట్టాడు నాకు వాళ్ళ. చూశారు కదండి, వంకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి, ములక్కాయలు, దానిమ్మకాయలు. దొండకాయలు తక్కువేలేండి. వాళ్ళ రాహుల్ సహాయంతో ములక్కాయలు, దానిమ్మకాయలు కోసా. ఇగోండి నేను ఎవరి సహాయం తీసుకున్నా నేను మీకు చెప్తాను వాళ్ళ ఇళ్ళ సహాయం తీసుకున్నాను అని. ఈ వీడియో ఎలా ఉందో, మేము ములక్కాయల కోసం ఎన్ని కష్టాలు పడ్డామో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. రాహుల్కి థ్యాంక్స్ చెబుతున్నా. ఇదిగోండి ఇంతంత ములక్కాయలు, ఆర్గానిక్గా ములక్కాయలు ఎక్కడా రావండి. కష్టపడి నేను ఇలా కోంచుకొని ఇప్పటికి మేము రాహులు నేను ఇప్పటికి 5-6 సార్లు కోసాం. ఒక 25 కాయలు కోసుకుని ఉంటాం. చక్కగా అందరికీ ములక్కాయలు ఇష్టం అండి. ములక్కాయ పచ్చడి పడటానికి మాకు తెలిసిన వాళ్ళు అమెరికా వెళ్తా మీ చెట్టున ములక్కాయలు ఉన్నాయా అని అడిగారు. అప్పుడు కాయలు ఈ ములగ చెట్టు ఏంటో ఎప్పుడు విచిత్రంగా కాస్తుంది ఈ ములగ చెట్టు. అసలు ఈ ములక్కాయ ఏం టేస్ట్ ఉంటుందో. పచ్చడి నిజంగా పచ్చడి చాలా బాగుంటుంది, ములక్కాయ పచ్చడి. చూస్తా కుదిరితే మరలా పడతాను, ఏం చేస్తానో తెలీదు ప్రస్తుతానికి ములక్కాయలని మట్టికి. ఇప్పుడే చెప్పను, మనం చెప్పింది ఒకటి మీకు తెలుసుగా, చెప్పింది ఏది చేయదు పద్మ ఆంటీ వంటల విషయంలో. మిగతా అన్నీ చెప్పినట్టు చేస్తా. ఈ వంటింట్లోకి వెళ్ళంగానే ఐడియాలు మారిపోతాయి నాకు. ఇగోండి 1 2 4 6 8 12 కాయలేమో కింద ములగ చెట్టు, 2 కాయలేమో మన మిద్దె తోటలే. ఈ ములగ చెట్టు ఆకు పువ్వు కూడా మండ కూడా వేస్ట్ చేయను, ఎందుకంటే దీంట్లో అన్ని మంచి పోషకాలు ఉన్నాయి. ఆ మట్టి మొత్తం ఆకులతో వచ్చిన మట్టి. అది ఆ సంచి చూపించారు చూసారు అంకులు, అది ఇప్పుడు తీసుకెళ్ళి బ్యాక్ వేసేసుకుంటాం వెనకమాల. నేను మన దానిమ్మకాయలు, బయట దానిమ్మకాయలు తిన్నాం. నాకు ఇష్టమైన దానిమ్మ ఇది, ఎందుకంటే నాటు దానిమ్మ భలే టేస్ట్ ఉంటుందండి, పుల్లగా. చిన్నప్పుడు మనం తిన్న దానిమ్మ, అందుకోసం నేను ఈ దానిమ్మని సేవ్ చేశాను. ఎందుకంటే ఈ దానిమ్మ టేస్ట్ తెలిసిన వాళ్ళు ఇప్పుడు వచ్చే దానిమ్మ కంటే అంత బాగుంటుంది. మన ఛానల్లో ఈ దానిమ్మతో నేను జ్యూస్ చేసిన వీడియో కూడా ఉంది. ఎన్నొచ్చినాయో చూడండి, ఎంత హ్యాపీ అండి. ఇలా పంటలు పండించుకొని చిన్నపిల్లలకి ఇస్తే ఎంత హ్యాపీగా తింటారో వాళ్ళు. ఎన్నొచ్చినాయి చూడండి అసలు. వాళ్ళ మంది హార్వెస్ట్, సూపర్ హార్వెస్ట్. ఎన్ని దానిమ్మకాయలు వచ్చినాయి. ఇప్పటికి దానిమ్మకాయలు 3 సార్లు కోసి నేను మీ అంకులకి కోసి పెట్టా. ఇవన్నీ కంపోస్ట్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.